ఆగస్ట్ 5 రోజు షేక్ హసీనా తట్టాబుట్ట కూడా చదువుకోకుండా హెలికాప్టర్ ఎక్కేసి ఇండియాకి వచ్చేసింది. ఈమె బార్డర్ దాటిన వెంటనే జనాలంతా ఒక్కసారిగా గుంపుగూడి ఆమె ఇంట్లోకి వచ్చి ఆమె వస్తువుల్ని బయటికి తీయడం, ఇంట్లో ఉండే ఫుడ్ తినడం, అక్కడ వాటర్లో ఉండే చేపలన్నింటినీ పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడం, అలా ఇష్టం వచ్చినట్టు ఇల్లునంతా చిందరవంద చేసేసి ఏం దొరికితే అది వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ఆఖరికి ఆమె వాడే ఇన్నర్స్ కూడా తీసుకొని ఏదో అచీవ్మెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. షేక్ హసీనా రిజైన్ చేసి బంగ్లాదేశ్ వదిలేసినప్పటి నుంచి అక్కడ జనాలు హిందువుల పైన అటాక్ చేస్తూ ఉన్నారు, హిందువుల ఇల్లు తగలబెడుతూ ఉన్నారు, దేవాలయాలన్నింటినీ కూల్చేస్తూ ఉన్నారు. ఇలా ఆల్రెడీ 100కి పైగా అటాక్స్ అనేవి ఇప్పటి వరకు జరిగినాయి. అసలు బంగ్లాదేశ్లో ఇన్ని అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? షేక్ హసీనా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిది? బంగ్లాదేశ్ ముస్లింలు హిందువులను ఎందుకు కొడుతున్నారు అండ్ దేవాలయాల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నా. అండ్ ఈ బంగ్లాదేశ్ ఇష్యూని నేను 2 వీడియోస్లో చేయబోతున్నా. ఆ వీడియో ఎల్లుండి ఆర్ ఆ తర్వాత డే రావచ్చు. ఈ గొడవ అవ్వడానికి మెయిన్ రీజన్ రిజర్వేషన్. బంగ్లాదేశ్లో 56% రిజర్వేషన్ అనేది ఆల్రెడీ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంది. అంటే మెరిట్ నుంచి వచ్చే వాళ్ళు, కష్టపడుతూ వచ్చే వాళ్ళంతా జస్ట్ 44% మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. ఇలా ఇండియాలో కూడా ఉంది కదా. అంటే ఇండియాలో క్యాష్ని చూసి రిజర్వేషన్ ఇస్తారు, బట్ వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఇష్యూ అర్థం అవ్వాలంటే కొంచెం బంగ్లాదేశ్ స్టోరీ లైట్గా తెలుసుకోవాలి. కొన్నేళ్ల ముందు పాకిస్తాన్ 2 పార్ట్లాగా ఉండే. ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ని అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు అండ్ పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. అయితే అప్పట్లో ఈ ఈస్ట్ పాకిస్తాన్లో 85 నుంచి 90% మంది బెంగాలీనే మాట్లాడేవాళ్ళు. అండ్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అంతమంది హిందువులే ఉండడం వల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళు మీరు ఉర్దూ నేర్చుకోవాలని చెప్పి రెస్ట్రిక్ట్ చేయడం, ఇలా కొన్ని రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చలేదు. అండ్ ఈ దేశంలో 59% ఎక్స్పోర్ట్స్ అనేవి కేవలం ఒక్క ఈస్ట్ పాకిస్తాన్ నుంచే వస్తుంది. ఈ వెస్ట్ పాకిస్తాన్ అసలు ఏం బిక్తలేదు, తింటుంది కూసుంటుంది అని చెప్పేసి చల్ ఎవడరా నువ్వు, మాకు పాకిస్తాన్ వద్దు ఏమొద్దు, మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి షేక్ ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఈ విషయం పాకిస్తానోడికి చేరి షేక్ ముజిబుర్ రెహమాన్ని జైల్లో పెట్టారు. అలా జైల్లో పెట్టినందుకు చాలామంది జనాలు తిరుగుబాటు చేసిరు. అలా చేసినందుకు కూడా కొన్ని లక్షల మంది జనాల పైన అటాక్ చేయించిండు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కంట్రీలో ఉన్న టార్చర్ని తట్టుకోలేక దాదాపు 1 కోటి మందికి పైగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. ఇంకేముంది, 1971లో జైలు నుంచి బయటికి వచ్చిన షేక్ ముజిబుర్ రెహమద్ బయటికి వచ్చిన వెంటనే పెద్ద మూమెంట్ని స్టార్ట్ చేసిండు. ఫైనల్గా చాలా కష్టపడి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కలిసి ఈ బంగ్లాదేశ్ని వాళ్ళ సొంతం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కదా. ఇక్కడ నుంచే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈయన ఎవరెవరైతే దేశం కోసం పోరాడిర్రో, ఎవరెవరైతే దేశం కోసం అమరులయ్యారో వాళ్ళందరి ఫ్యామిలీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చిండు. ఇలా దేశంలో 30% రిజర్వేషన్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్కే ఇవ్వడం అండ్ 10% ఉమెన్స్కి, 10% గ్రామాల్లో ఉండే వాళ్ళకి, 5% ఎథిక్ మైనారిటీస్కి అండ్ 1% డిజేబుల్ పీపుల్ కోసం దీన్ని కేటాయించారు. బిర్యానీ మొత్తం వాళ్ళకెట్టి బొక్కలు మాత్రం మాకిస్తామని చెప్పేసి చాలామంది కోప్పడ్డారు. ఈ రిజర్వేషన్ పర్సంటేజే ఎక్కువైంది అనుకుంటే 1992 నుంచి 1997 వచ్చేంత వరకు ఈ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసిరు. అంటే ఇప్పుడున్న వాళ్ళకి కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేసిరు. అండ్ 2010లో మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇంకా చాలా మంది కోపం వచ్చేసింది. అండ్ అక్కడ రిజర్వేషన్ రాని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అలా 2013లో స్టూడెంట్స్ అంతా కలిసి బాగా ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. అలానే ఈ ప్రొటెస్ట్లు కంటిన్యూ చేయడం వల్ల బంగ్లాదేశ్ గవర్నమెంట్ 2018లో ఈ 30% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసింది. కానీ ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఒక 7 మంది మళ్ళీ రిజర్వేషన్ పెట్టాలి అని చెప్పేసి కోర్టు వరకు వెళ్ళారు. ఇలా చల్లారిన మంటలన్నీ మళ్ళీ బగ్గుమంటూ అంటుకున్నాయి. అయితే ఈ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ పెట్టాలని కోర్టు వాళ్ళు కూడా తీర్పిచ్చారు. బట్ ఈ విషయం మెరిట్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి అస్సలు నచ్చలేదు. దానివల్ల స్టూడెంట్ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. వాళ్ళ తాతలకు రిజర్వేషన్ ఇచ్చారంటే ఓకే, వాళ్ళు దేశం ఫ్రీడమ్ కోసం పోరాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలు కూడా అందులో పాల్గొని ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా కూడా సరే. బట్ వీళ్ళ మనవాళ్ళు ఫ్రీడమ్ కోసం ఏం పోరాడలేదు కదా, మరి వీళ్ళకెందుకు రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పేసి చాలామంది కోప్పడ్డారు. ఈ స్టూడెంట్స్కి ఉమెన్స్ కోసం ఇచ్చే రిజర్వేషన్లో, మైనారిటీ రిజర్వేషన్స్లో అండ్ డిజేబిలిటీ రిజర్వేషన్స్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఈ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ తోటే ప్రాబ్లం ఉంది కాబట్టి దాని గురించి అక్కడ చెప్పారు. సో ఈ స్టూడెంట్స్ సుప్రీంకోర్టు నుంచి ఏం ఆన్సర్ వస్తుందో వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ రిజల్ట్ వచ్చే గ్యాప్లో చాలామంది మళ్ళీ బయట ప్రొటెస్ట్ చేయడం లాంటివి చేసిరు. ఇలా ఇంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆపడానికి రబ్బర్ బుల్లెట్స్, ట్రెజర్ గ్యాస్ అండ్ సౌండ్ గ్రెనేడ్స్ తోటి ఈ గొడవలన్నింటినీ ఆపండి అండ్ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. మొదట్లో ఇలా స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడానికి రబ్బర్ బుల్లెట్సే వాడారు. బట్
చాలామంది కర్రలతో పోలీసులను కొట్టడం, అలా పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని కొట్టడం, ఇలా రబ్బర్ బుల్లెట్స్తో మొదలైన గొడవ అనేది రియల్ బుల్లెట్స్తో స్టూడెంట్స్ని చంపేంత వరకు వెళ్ళింది. ఇంత జరుగుతున్న పిఎం రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడతలేడు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ రేజ్ చేశారు. అలా ఒకరోజు షేక్ హసీనా ఒక ఇంటర్వ్యూలో రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వకపోతే మీలాంటి రజాకార్లకు ఇస్తారా అని చెప్పేసి హార్ష్గా ట్వీట్ చేయడం, న్యూస్లో మాట్లాడడం లాంటివి చేసింది. ఈ మాట స్టూడెంట్స్కి అస్సలు నచ్చలేదు. రజాకార్లు అంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైట్ వార్లో ఎవరెవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసారో వాళ్ళని రజాకారులను పిలిచేవారు. సో ఇలా ఆ దేశంలో ఈ వర్డ్ ఎవరైతే వాడతారో వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అందుకు చదువుకునే స్టూడెంట్స్ని ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తారా అని చెప్పేసి ప్రొటెస్ట్లు చాలా మొత్తంలో పెంచారు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్తో పాటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయ్యారు. అండ్ అపోజిషన్ వాళ్ళని స్టూడెంట్స్ని ఆపడానికి గవర్నమెంట్ వాళ్ళు పోలీసులని ఆర్మీని దింపింది. 18th జూలై రోజు 15 మంది వరకు ఈ గొడవలలో చనిపోయారు. అలా ఈ గొడవ అనేది రిజర్వేషన్ నుంచి షేక్ హుసేన్ రాజీనామా చేయాలి అనేంత వరకు వెళ్ళింది. ఇలానే ఉంటే గొడవలు ఇంకా పెద్దగా అవుతాయని చెప్పేసి ఈమె 4G డేటా సర్వీసెస్ని ఆ కంట్రీలో మొత్తం ఆపేసింది. ఇలా వాళ్ళు పక్క దేశం వాళ్ళతో అండ్ పక్క వాళ్ళతో కనెక్ట్ అవ్వకుండా చేసేసింది. అండ్ పోలీసులందరికీ కనిపిస్తే కాల్ చేయండి అని చెప్పేసి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఒక దేశ ప్రధానే ఇలాంటి పనులు చేస్తున్నందుకు జనాలకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా 18 జూలై నుండి 20 జూలై వచ్చేలోపు 100 మందికి పైగా అఫీషియల్గా చనిపోయారు. ఇది అఫీషియల్ నెంబర్స్ మాత్రమే. అన్అఫీషియల్గా ఇంకెంతమంది చనిపోయారో మనకి రియల్ డేటా అవైలబుల్గా లేదు. ఈ ప్రొటెస్ట్లు జరుగుతున్న గ్యాప్లో సుప్రీంకోర్టు వాళ్ళు అందరినీ నార్మల్ చేయడానికి ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ని చాలా మొత్తంలో తగ్గించింది. కానీ ప్రొటెస్టర్స్ మాత్రం మెయిన్గా 9 డిమాండ్లు చేశారు. అందులో మేజర్ 2 డిమాండ్స్ గురించి చెప్తాం. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ కోటానే ఉండొద్దు అని చెప్పేసి చాలా గట్టిగా వాళ్ళ డిమాండ్స్లో చెప్పారు. సెకండ్ది, షేక్ హసీనా మా స్టూడెంట్స్ మీద ఇంత చేసినందుకు ఆమె మా ముందుకు వచ్చి సారీ చెప్పాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ ఉంది. ఇలా ఆమె రిజైన్ కూడా చేయాలని 9కి పైగా డిమాండ్స్ని వాళ్ళు పెట్టారు. సరే మేము టైం తీసుకొని ఇవన్నీ చేస్తామని చెప్పేసి 20 జూలై నుంచి 26 జూలై వరకు ఆపింది. బట్ ఈ గ్యాప్లోనే 36 మంది డెడ్ బాడీస్ ఒక ప్లేస్లో కనిపించడం వల్ల ఎవరెవరైతే గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారో అలాంటి స్టూడెంట్స్ అందరినీ చంపబిస్తుంది అని చెప్పేసి ప్రొటెస్టర్స్ అస్సలు ఆగకుండా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడే వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు పెట్టిన ఏ డిమాండ్స్కి ఒప్పుకోలేదు అండ్ మాకు తెలియకుండా ఇలా లోపల చాలా చేస్తున్నారు అని చెప్పేసి 4th ఆగస్ట్ రోజు నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది. ఇలా స్టూడెంట్స్ కాలేజ్ అన్నిటినీ వదిలిపెట్టేసి అందరినీ కలుపుకొని ఒక పెద్ద ప్రొటెస్ట్ లాంటిది చేశారు. అలా ఈ ఒక్క రోజులోనే దాదాపు 100 మంది స్టూడెంట్స్కి పైగా పోలీసులు చంపేశారు. అలా ఈ మొత్తం ప్రొటెస్ట్లలో 300 మందికి పైగా బలి తీసుకుంది. ఇవన్నీ చూసిన వీళ్ళంతా మెడికల్ యూనివర్సిటీస్కి మంటలందించడం, ఢాకాలో ఉండే ఒక పబ్లిక్ హాస్పిటల్కి నిప్పు పెట్టడం, ఇలా హైవేస్ మొత్తాన్ని బ్లాక్ చేయడం అండ్ ఇదే వైలెన్స్ని అడ్డుపెట్టుకొని హిందువుల గుడులు కూలగొట్టడం, హిందువుల పైన అటాక్ చేయడం అండ్ షేక్ హుసేన్ అసలు ఈ దేశంలోనే ఉండొద్దు అని చెప్పేసి ఆమెను తరిమి కొట్టడానికి చాలామంది పిఎం హౌస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇలా ఇంత జరగడం వల్ల షేక్ హుసేన్కి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అర్థమైపోయింది. సో రిజైన్కి ముందు ఒక స్పీచ్ ఇవ్వాలని ఒక స్పీచ్ ప్రిపేర్ చేద్దామని అనుకుంది. అలా 5th ఆగస్ట్ రోజు స్పీచ్ రాసుకుంటున్న టైంలో అదే రోజు మధ్యాహ్నం 1:30 టైంకి మీరు ఇక్కడ ఉండడం అస్సలు సేఫ్ కాదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పిఎం ఆఫీస్ వెనక వైపు నుంచి ఒక హెలికాప్టర్ తెప్పించి షేక్ హసీనా అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి ఆ హెలికాప్టర్లో ఇండియాకి వచ్చేసారు. బట్ ఈమెని అలా స్పీచ్ ఇవ్వకుండా అంత హడావిడిగా పంపడానికి అసలు రీజన్, స్పీచ్కి కొన్ని గంటల ముందే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయిన వకీర్ ఉజ్ జహమాన్ అనే వ్యక్తి నీకు 45 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నా, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా చెప్పడం అండ్ ఇంకా మొత్తం కంట్రీ ఈమెకు ఆపోజ్ అయింది కాబట్టి ఈమె ఇంకా చేసేది ఏం లేక అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళిపోయిన వెంటనే స్టూడెంట్స్ అంతా పిఎం హౌస్ లోపలికి వచ్చి అక్కడున్న వస్తువులన్నింటినీ పగలగొట్టడం, బెడ్ పైన పడుకొని వీడియోస్ తీయడం, ఆమె చీరల్ని బట్టల్ని అంతా తీసుకొని ఇంటికి తీసుకెళ్లడం, ఇలా పిఎం హౌస్లో ఆమె తినే ఫుడ్ తినడం, అక్కడ నీళ్ళలో ఉండే చేపలన్నింటినీ పట్టుకోవడం, ఇలా ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇలానే శ్రీలంకలో కొన్నేళ్ల ముందు చాలామంది స్టూడెంట్స్ పిఎం ఆఫీస్ లోపలికి వచ్చారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఈ ఇష్యూ మొత్తాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు తప్పు స్టూడెంట్స్ది అని చెప్పలేం, కంప్లీట్లీ షేక్ హసీనాదే అని కూడా చెప్పలేం. ఈమె ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి స్టూడెంట్స్ని రజాకార్లు అనడం, స్టూడెంట్లు హిందువుల దేవాలయాలు అండ్ హిందువుల ఇళ్లలు తగలబెట్టడం, ఇలా ఇన్ని రోజులుగా వీళ్ళంతా చాలా తప్పులు చేస్తూ పోయారు. ఏ దేశంలో ఏం జరిగినా కానీ హిందూ ముస్లింలు కలిసి పోరాడాలి కానీ ఇలా ఒకరినొకరు కొట్టుకోవడం, వాళ్ళ ఇల్లు తగలబెట్టుకోవడం ఇలాంటివి చేస్తే దేశానికే నష్టం. ఏదో ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ దగ్గర నుంచి మొదలైన ఈ ఇష్యూ అనేది
ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం వరకు వెళ్ళి ఇప్పుడు హిందూ ముస్లిం వరకు వచ్చింది. దీనివల్ల ఎవరి ఈగో సాటిస్ఫై అవుతుందో తెలియదు, బట్ దేశం మాత్రం అల్లకల్లోలం అవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రొటెస్ట్లన్నీ ఆపేసి మళ్ళీ బంగ్లాదేశ్ నార్మల్ స్టేజ్కి రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.